నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు సమీపంలో ఈ నెల 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూసిన వావిళ్ల గ్రామానికి చెందిన 37 సంవత్సరాల ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ దర్శిగుంట వెంకటేశ్వర్లు మృతిపై విడవలూరు పోలీసులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కుటుంబ సభ్యులు ముందే కేసు పెట్టినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితుడిని అరెస్టు చేయకుండా స్వేచ్ఛగా వదిలేశారని తోటి రెవెన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి ఓ దళిత ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం పోయినా కనీసం పరామర్శించడానికి కూడా ఎవ్వరూ రాలేదని, తాము ఎలాంటి గొడవలకు పోకుండా కేవలం న్యాయం కోసమే విడవలూరు తాలూకా ఆఫీసు నుండి పోలీస్ స్టేషన్ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే పోలీసులను వేడుకుంటూ న్యాయ పోరాటం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. బయట ప్రపంచంపై పెద్దగా అవగాహన లేని చిన్నపిల్లలు, భార్య ఉన్న ఆ నిరుపేద దళిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని వీడి ప్రమాదానికి కారణమైన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు, వీఆర్ఓ, వీఆర్ఏ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అలంగపాడు వద్ద వావెల్ల వీఆర్ అయినటువంటి వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో అలంగపాటికి వెళ్తుండగా కారు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని అక్కడున్న ప్రజలు అంబులెన్స్ పిల్లనంపించి హాస్పిటల్కి తరలించడం జరిగిన తర్వాత హాస్పిటల్లో సర్జరీ చేశారు. మెదడుకు సంబంధించి సర్జరీ చేశారు. చేసిన తర్వాత అక్కడే చికిత్స పొందుతూ ఉండి ఈరోజు ఉదయం ఏకాజామున 4 గంటలకి ఆయన మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆ కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి కేసు కూడా వాళ్ళు పెట్టారు, కుటుంబ సభ్యులు పెట్టిన తర్వాత అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, అతను అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ కారు అతనిదే రైట్ సైడ్ వచ్చి తప్పు చేశాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోమని న్యాయ పోరాటంగా మేము తోటి ఎంప్లాయీగా మేము ఈ విధంగా నడి రోడ్డు మీదకి వచ్చి న్యాయ పోరాటం చేయమని ప్రార్థిస్తున్నాం. న్యాయం చేయమని. వీఆర్ఏ కుటుంబం పేద కుటుంబం, వెంకటేశ్వర కుటుంబం ఆర్థికంగా లేదు, చికిత్సకు నిమిత్తం కూడా డబ్బులు కట్టేదానికి స్తోమత లేక అడుక్కొని ట్రీట్మెంట్ చేసి వృద్ధుని ఆ వ్యక్తిని ఏ విధంగా ఉన్నాడో పరామర్శించడం కూడా జరగలేదు. కనీసం అంత నిర్లక్ష్య వైఖరిగా ఉంది. ఈ విధంగా అతనికి అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ విధంగా వచ్చాము. అతను న్యాయం చేయమని ఈ పోలీసు వారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతవరకే కానీ న్యాయ పోరాటం మేమేం తిరుగుబాటుకు రాలేదు. న్యాయం కోసం వచ్చాము. వెంకటేశ్వర కుటుంబానికి న్యాయం చేయమని అడగటానికే వచ్చాము. వీళ్ళ గ్రామం వీఆర్ఏ దర్శగుంట వెంకటేశ్వర్లు 4 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం. అన్న చేస్తేనే ఇంట్లో జరిగేది. వాళ్ళ భార్యకు కూడా ఆరోగ్యం సరిగా ఉండదు. చేసేసిన వాళ్ళేమో హాయిగా ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు, కానీ వాళ్ళ కుటుంబం అల్లాడిపోతుంది. బిడ్డల తండ్రి లేక, భర్త లేక అల్లాడిపోతుంది. ఆ బిడ్డల్ని, ఆ భార్యని ఆదుకోవాలి సార్. చేసేసిన వాళ్ళు ప్రశాంతంగా బయటకు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సహాయం అయినా చేయండి సార్. వాళ్ళు తెలియలేని వాళ్ళు, బయట ప్రపంచం తెలియని వాళ్ళు. మేము కోరుకునేది అదే సార్. తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేసిన అతను మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. అతను బాగా తిరుగుతానే ఉన్నాడు. వాళ్ళకైతే చాలా పేద కుటుంబం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య కూడా అనారోగ్యంగానే ఉంటుంది. వాళ్ళు కొంచెం న్యాయం చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. ఇదే మేము కోరుకుంటున్నాం.
no matter the heat outside. Stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.